జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ అండ్ విల్లాస్ 10 సంవత్సరాల ప్రస్థానం, 2000 మంది కస్టమర్ల మనసులో సుస్థిర స్థానం. ఫార్ములా రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుపై ఫిర్యాదు చేసిన దానకిషోర్ స్టేట్మెంట్ను ఏసీబీ అధికారులు రికార్డు చేశారు. దీని ఆధారంగా ఏసీబీ ముందుకెళ్లనుంది. మాజీ మంత్రి కేటీఆర్తో పాటు అరవింద్ కుమార్ కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. కేటీఆర్ ఆదేశాలతోనే హెచ్ఎండిఏ నుంచి ఎఫ్ఈఓకు 55 కోట్ల నిధులు పంపినట్టు చెబుతున్నారు దానకిషోర్. ఫార్ములా రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుపై ఫిర్యాదు చేసిన దానకిషోర్ స్టేట్మెంట్ను ఏసీబీ అధికారులు రికార్డు చేశారు. దీని ఆధారంగా ఏసీబీ ముందుకు వెళ్లనుంది. మాజీ మంత్రి కేటీఆర్తో పాటు అరవింద్ కుమార్ కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, భోగి ఈ ఫార్ములా కార్ రేసుకు సంబంధించిన అంశంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన తర్వాత ఏసీబీ తన దర్యాప్తును వేగవంతం చేసింది. ఫిర్యాదుదారుడుగా ఉన్న ఐఏఎస్ అధికారి పురపాలక శాఖ కార్యదర్శి దానకిషోర్ స్టేట్మెంట్ ని ఇందులో రికార్డు చేయడం జరిగింది. ప్రధానంగా అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగబోతుంది కాబట్టి అతని స్టేట్మెంట్ కీలకంగా మారింది. అతని స్టేట్మెంట్ రికార్డు చేయడం జరిగింది ఏసీబీ అధికారులు. అతని స్టేట్మెంట్ పూర్తయిన తర్వాత ఇప్పుడు ఎవరెవరైతే అభియోగాలు మోపి ఉన్నారు అంటే A1 గా కేటీఆర్ ఉన్నారు, A2 గా అరవింద్ కుమార్ ఉన్నారు, A3 గా బిఎల్ఎన్ రెడ్డి ఉన్నారు. వీళ్ళ ముగ్గురికి నోటీసులు జారీ చేసే అవకాశం కనబడుతుంది. మరొక వైపు హైకోర్టు 30వ తేదీ వరకు, నెల 30వ తేదీ వరకు ఎలాంటి అరెస్టులు చేయవద్దంటూ ఇప్పటికే ఏసీబీకి ఆదేశాలు జారీ చేసింది కాబట్టి దర్యాప్తును మాత్రం చేసుకోవచ్చు కానీ అరెస్టులు చేసుకోవద్దంటూ ఆదేశాలు చేసింది కాబట్టి దానికి సంబంధించి మాత్రం ఒకవైపు దర్యాప్తును మాత్రం వేగవంతం చేసిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్టోబర్ 3వ తేదీన 22 కోట్ల రూపాయలకు పైగా కూడా నగదు, అలాగే అక్టోబర్ 11వ తేదీన 22 కోట్ల రూపాయలకు పైగా నగదును హెచ్ఎండిఏ నుంచి బదిలీ చేయడంపైనే ప్రధానంగా ఈ ఫిర్యాదు అనేది చేయడం జరిగింది. అది కూడా కేటీఆర్ చెప్పడం ద్వారానే ఈ నగదంతా కూడా బదిలీ చేసినట్లు కూడా దానకిషోర్ తన స్టేట్మెంట్ లో చెప్పినట్లుగా మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ కేసు ఇప్పుడు పూర్తిగా ఇప్పటికే ఒకవైపు ఈడీ కూడా రంగంలోకి దిగడం, ఇప్పుడు ఏసీబీ కూడా ఏకంగా ఫిర్యాదుదారుడు స్టేట్మెంట్ కూడా రికార్డు చేసిన నేపథ్యంతో ఒక్కసారిగా ఈ ఫార్ములా కార్ రేసు దూకుడు పెరిగిందని మనం చెప్పుకోవాలి. 30వ తేదీ తర్వాత నోటీసులు జారీ చేసే అవకాశం కనబడుతుంది. ఆ రోజు విచారణకు రావాల్సింది అంటే 30వ తేదీ పూర్తయిన తర్వాత 31వ తేదీ కానీ లేదా 1వ తేదీ కానీ ఈ ముగ్గురికి విచారణకు వచ్చే విధంగా నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తోంది. ఈ ఫార్ములా కార్ రేసుకు సంబంధించిన అంశంలో వీళ్ళంతా కూడా నిబంధనలు ఉల్లంఘించారు. నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కంపెనీ యూకే కంపెనీకి నిధులు బదిలీ చేశారన్న అభియోగాలపైనే ఈ కేసులు కూడా నమోదు కావడం జరిగింది. అది కూడా 55 కోట్ల రూపాయలకు పైగా కూడా నగదును వీళ్ళు నిబంధనలకు విరుద్ధంగా బదిలీ చేశారు అని చెప్పి ఏసీబీకి ఫిర్యాదు చేసిన దానకిషోర్ పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. అదే విధంగా ఈ కేసులో ఈడీ కూడా ఎంట్రీ కావడం, ఈడీ ఇప్పటికే ఎఫ్ఐఆర్ కూడా నమోదు కూడా చేయడం జరిగింది. ఈడీ సైతం ఫెమా నిబంధనలతో పాటు మనీ లాండరింగ్ పాల్పడ్డారంటూ కూడా ఒక అభియోగాలు మోపుతూ కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ఏసీబీ దర్యాప్తు పూర్తయిన తర్వాత మళ్ళీ ఈడీ కూడా నోటీసులు సర్వ్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. కాబట్టి ఈ దానకిషోర్ స్టేట్మెంట్ పూర్తయిన తర్వాత మొత్తానికి ఈ ఫార్ములా కార్ రేసుకు సంబంధించిన అంశంలో ఒక్కసారిగా కీలక పరిణామం చోటు చేసుకుందని మనం చెప్పాలి. త్వరలోనే ఈ ముగ్గురికి కూడా నోటీసులు జారీ చేయబోతున్నారు. 31వ తేదీ నోటీసులు తీసుకున్న తర్వాత 31వ తేదీ విచారణకు వచ్చే విధంగా వీళ్లకు ఆ నోటీసులో పేర్కొనే అవకాశం అయితే మనకు కనబడుతూ ఉంది. భోగి.